హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది చలిమిడి దీపాలు ఎలా పెట్టుకోవాలి, ఏంటి, పిండి ఎలా నానబెట్టుకోవాలి, నైట్ బియ్యం నానబెట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది చూపిస్తానండి ఇందులో. మీకు ఈ వీడియోలో మాత్రం మీరు రాని వాళ్ళు నేర్చుకోవచ్చండి. చూడండి, మనం రాత్రి పడుకునే ముందు బియ్యం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే చక్కగా మనం బియ్యం జల్లిబుట్టకి పొద్దున లేసి వేసేసుకోండి. మీరు ఏ టైంకైతే దీపారాధన చేయాలనుకుంటారో ఒక గంట ముందు బియ్యం బయటికి తీసేసి తడి లేకుండా చూసుకోవాలండి చేతికి. నేను పట్టుకున్నాను చూడండి, అలా రావాలి చేతికి. చేతుల మీద బియ్యం ఆగకూడదు. అలా చేసుకొని చక్కగా మీరేం చేయాలంటే ఈ పొడిపిండి మెత్తగా పట్టుకొని జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకొని నైటు మీరు ఒకవేళ మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు నానబెట్టుకున్న నైట్ పట్టుకొని దీన్ని బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. పర్వాలేదు, ఏం పర్వాలేదు. కాకపోతే అప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళే వాళ్ళున్నా లేదా మీకెవరు ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు లేకున్నా కూడా మీరు అప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి. పొడిపిండి దీపాల కంటే ఈ చలిమిడి దీపాలు చాలా శ్రేయస్కరం అండి. స్వామివారికైతే చాలా ఇష్టమైనవండి ఇవి. అందుకనే మన కోరిక కూడా అంతే ఇష్టంగా ఉంటుంది కాబట్టి స్వామివారికి ఇష్టమైనది ఇవ్వాలి కదండీ మనం కూడా. అందుకనే ఈ ధనుర్మాసంలో ఒక్కరోజైనా ఈ చలిమిడి దీపం పెట్టండి. రేపు పండుగకు కానీ మీరెప్పుడు ఏ రోజైనా శనివారమే కావాలని ఏమీ లేదండి. ఏ మంగళవారమైనా పెట్టొచ్చండి మనము. లేదా గురువారం రోజున అలా ఏ రోజైనా ఈ మకర సంక్రాంతి రోజున కూడా పెట్టుకోవచ్చండి. వీలుంటే మాత్రం ఇలా పెట్టండి. చక్కగా కొద్దిగంత నెయ్యి, కొంచెం పాలు, కొద్దిగంత బెల్లం ముక్క అలా తురిమి వేసుకోండి. ఎందుకంటే అందులో అంత గడ్డలుగా ఉండిపోతుందేమో అనని చెప్పి తురిమానండి నేను. తురిమి అరటిపండు కూడా తురుముకోవాలండి. ఎ మనం పిసికేస్తాం కానీ అక్కడక్కడ గుంటలుగా ఆగిపోతుందండి. పండుది లేకుండా ఉంటే కాయ కాయ మనం ఒక్కొక్కటి అరటిపళ్ళు పండేసుంటాయి కదండీ! అందుకని అవైతే కలిసిపోతాయండి. కొన్నేమో అలాగే ఉండిపోతాయి దీపం పైన. కొన్ని మనం ఎక్కువగా పని చేసుకోవడం ఎందుకు అనుకుంటే మాత్రం అలా కొంచెం మీరు తురుముకున్నారనుకోండి, మీకు దీపం కూడా చక్కగా సులువుగా వచ్చేస్తుందండి. ఎందుకంటే నాకు తెలిసింది చెప్తానండి. చెప్పేటప్పుడు ఏదైనా తప్పులున్నా, ఏదన్నా నేను ఇటు అటుగా చెప్పినా ఏమీ అనుకోవద్దండి. ఇక్కడ నేను ఏ భావంతో చెప్తున్నాను అనేది మాత్రం చూడండి. ఇలా కొద్ది కొద్దిగే పాలు వేయాలండి. ఎక్కువగా పోసుకుంటే తడిపిండి కదండీ! పీల్చదు. వాటర్ పీల్చదు. పొడిపిండిదైతే పీలుస్తుంది కానీ తడిపిండి పీల్చదండి వాటరు. మనం పాలు గాని ఏది కూడా సరిగ్గా పీల్చదు. బెల్లం లేకుండా ఉంటే చక్కెర వేసుకోండి. పర్వాలేదు. నెయ్యి లేకపోయినా పాలతో పిసుక్కోండి. పాలుంటాయి. లేదా వాటర్‌తోనైనా మీరు కలుపుకోవచ్చండి. కలిపి ఇలా ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకుంటే టైం ఉంటే అరగంట సేపు పెట్టుకున్నా ఏం కాదండి. చక్కగా నానిపోయి చూడండి దీపం ఎలా చక్కగా తయారవుతుందో అలా ఒక్కటి పెట్టండి స్వామివారికి. నేను కలిపిన వస్తువులు అవన్నీ అండి. అరటిపండు, బెల్లం, కొంచెం నెయ్యి, పాలు అవన్నీ పక్కన పెట్టుకున్నాను. చూడండి ఏమేం వేశానో ఇందులో. నిజంగా చెప్తానండి నేను. మనం ఇలా చలిమిడి దీపం పెట్టుకున్నప్పుడండి ఆ కలిగే అనుభూతి స్వామివారికి కొద్దిగా మనం చలిమిడి కూడా పక్కకు పెట్టుకోవచ్చండి. వడపప్పు, చలివిడి, పానకం చక్కగా పెట్టుకోవచ్చండి స్వామివారికి. అలా ప్రసాదం చేయటానికి కూడా మనకి నైవేద్యం చేయటానికి కూడా సులువుగా ఉంటదండి. పొడిపిండితో చేస్తే అంత బావుండదండి. చలిమిడి అంటే స్వామివారికి చలిమిడే పెట్టాలండి. ఎప్పుడైనా తెలుసుకోండి. ఎవరైనా కూడా టైం ఉంటే చేస్తారండి. టైం లేని వాళ్ళు చేయరండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న మనమైనా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఇంట్లో ఉన్న రోజు చేసుకుంటారండి. ఎందుకంటే బిజీగా ఉన్న ఆడవాళ్ళకి తడిపిండా, పొడిపిండా అనేది లేదండి. స్వామివారి మీద భక్తి ఉంటే ఏదో ఒక దీపం పెట్టుకొని మనం కూడా పెట్టుకుందాం అన్నట్టుగా వాళ్ళు పెట్టుకుంటారండి. వాళ్ళకి వీలైన రోజు, హాలిడే ఉన్న రోజు ఇలా ఏదన్నా ఒక్కటి తయారు చేసి చూసుకుంటారేమో. ఇలా దీపం చూడండి ఎంత అందంగా అయిందో. నా దీపం నచ్చితే